స్తోత్రం, హల్లెలూయా. మరి దావీదు చాలా చక్కని మాటలు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించు. మనం ఎక్కడ ఉన్నామమ్మా? చెరలో ఉన్నటువంటి మనలను ఆయన రప్పించుటకు, మరి ఆయన రక్షణ మనకు అందించుటకు ఆయన ముఖకాంతి మన మీద ఏం చేస్తూ ఉన్నాడట? ప్రకాశింప చేయించు ఉన్నాడని చెప్పి దావీదు భక్తుడు ఈ యొక్క లేఖనం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి మరింత మనము రూఢిగా ఈ వాక్యమును చాలా శ్రద్ధగా కనుక మనం ఆలోచన చేస్తే మరింత వివరముగా కొన్ని మాటల ద్వారా రాత్రికాల సమయమందు కొన్ని వాక్యాలను దేవుడు మనకి పరిచయం చేస్తూ ఉన్నారు. మరి వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థనకి వివరించారు. మహాపరిశుద్ధమైన దేవా, ఉన్నతమైన నామానికి వందనాలయ్యా. ఈ యొక్క సిద్ధపాటి దినమందు ప్రారంభం నుంచి ఇంతవరకు తోడుగా ఉన్నారు. ఈ యొక్క సమయం వల్ల దేవా, నీ వాక్య లేఖనములను ధ్యానిస్తూ ఉండగా అయా నిలవబడి నేను ఇక్కడ పాపినై ఉండగా అయా నన్ను కొద్దిసేపు నీ సిలువ చాటున మరుగుపరిచి నీ దైవాత్మతో నన్ను ఎత్తపట్టుకుని మీ బిడ్డతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. వినుచున్న బిడ్డలను మీరు దయచేయమని గ్రహించిన హృదయంలో దయచేయండి. కొద్ది నిమిషముల పాటు మా యొక్క మధ్యలో నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి సహాయము మెండుగా దయచేసి దేవా, నీ యొక్క వాక్య లేఖనంలో ఉన్న మర్మములను మేము తెలుసుకొని నీకు మాదిరిగా జీవించే ధన్యత నాకును మాకును మాకెల్లరికీ దయచేయమని బోధకులుగా వచ్చుచున్న యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన అడిగి పొందుకుని నామ పరమ తండ్రి, ఆమేన్. మరి యొక్క సమయం ముందు దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి అంశం ఏమిటి అంటే పాపము మరియు రక్షణ. ఏంటమ్మా? పాపము మరియు దేవుడి రాత్రికాల సమయమందు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పాపము అనగా సిన్. ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటారమ్మా? సిన్ అంటారు. అది పాపం. వాట్ ఈస్ ద సిన్ అంటే పాపం అంటే ఏంటి అనేది చాలా గూఢముగా మనం ఈ రాత్రికాల సమయమందు తెలుసుకుందాం. మరొక మాట ఏంటి? రక్షణ, సాల్వేషన్. ఏంటమ్మా? సాల్వేషన్, రక్షణ. ఈ రక్షణను మనం ఎలా పొందుకోవాలి? ఈ పాపం అనేటువంటి యూపి నుంచి మనం ఎలా రక్షించబడాలి? ఈ రక్షణ అనేటువంటి అనుభవ వాక్యములను మనం ఎలా చేరాలి అనేది ఈ రాత్రికాల సమయమందు ఈ యొక్క లేఖనాల ద్వారా మనము అధ్యయనం చేయవలసిన వారమై ఉన్నాము. అయితే పాపాల గురించి మనము చాలా మన ప్రదేశాల్లో వింటాము, చూస్తాము, తలంచుతూ ఉంటాము. అవునమ్మా? పాపము అనగా మన చుట్టూ తిరిగేటువంటి గాలి వంటిది. ఎలాంటిదంట? మన చుట్టూ ఆవరించుకుని ఉన్నటువంటి వంటిది, గాలి వంటిదిగా పాపాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. మరి ఒక పాపము అంటే ప్రియ దేవుని వారులారా, అది చాలా మరి ఘోరమైన వ్యాధి లాంటిదని చెప్పి కూడా దేవుని లేఖనాలలో రాయబడింది. క్రైస్తవులలో ఉన్నటువంటి మనం ಎಲ್ಲರೂ కూడా మరి ఎప్పుడు చూడండి మన యొక్క ప్రార్థనా విజ్ఞాపనలో మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక మన ప్రార్థనలో ఎక్కువగా మనం చేసేటువంటి ప్రార్థన ఏంటంటే దేవా ఆశీర్వదించండి, అద్భుతం చేయండి. ఏమంటామమ్మా? ఆశీర్వాదాలు కావాలి, అద్భుతాలు కావాలి, మేలులు కావాలి. కానీ మనకు ప్రాముఖ్యంగా చేయవలసిన ప్రార్థన అంటూ ఒకటి ఉన్నది. ఏంటంటే దేవా ఈ పాపము నుంచి నన్ను రప్పించండి అని మనం ప్రార్థన చేయాలి. మొదటిగా మనం దేవుడిని స్తుతించాలి. ఆయన సృష్టిని చేసిన సృష్టికర్త కాబట్టి ఈ సృష్టిని బట్టి మొదట దేవుడిని స్తుతించాలి. తర్వాత దేవా నీకు నాకు నన్ను రప్పించండి అని చెప్పి ప్రాముఖ్యమైన ప్రార్థన మనము పాపం నుంచి తప్పించబడడానికి చేయాలి. కానీ ప్రియ దేవుని వలన నేటి క్రైస్తవంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, నీవు నేను మనందరూ కూడా ప్రార్థన విజ్ఞాపన అనగా దేవా ఆశీర్వాదములు కృపరించండి, అద్భుతములు దయచేయండి, మేలుకరమైనటువంటి భవిష్యత్తులను మనకి ఇవ్వండి అని మనం చేస్తాము తప్ప నేను తెలిసి తెలియక అనేకమైన పాపములు చేస్తాను, ఆ పాపం నుంచి నన్ను విడిపించండి అని మాత్రమే మనము ప్రార్థన చేయాలి. నన్ను రప్పించండి అని చెప్పి ప్రాముఖ్యమైన ప్రార్థన మనము పాపం నుంచి తప్పించబడడానికి చేయాలి. కానీ ప్రియ దేవుని వలన నేటి క్రైస్తవంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, నీవు నేను మనందరూ కూడా ప్రార్థన విజ్ఞాపన అనగా దేవా ఆశీర్వాదములు కృపరించండి, అద్భుతములు దయచేయండి, మేలుకరమైన
నేను తెలిసి తెలియక